హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. వినాయక చవితి వచ్చేస్తుంది కదండి. సో వినాయకుడికి ఎంతో ఇష్టమైన 2 రకాల నైవేద్యాలని ఈరోజు మనం ఎలా చేయాలో చూద్దాము. చాలా తక్కువ టైంలోనే ఒకే రకం పిండితో 2 రకాల నైవేద్యాలని ఇవాళ మనం చేద్దాము. సో దానికోసం మనం ముందుగా బియ్యపు రవ్వని రెడీ చేసుకోవాలన్నమాట. బియ్యాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఆరిన తర్వాత మిక్సీలో రవ్వలాగా చేసుకోవాలి. ఆ రవ్వని మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. అయితే మనము 2 గంటల ముందే శనగపప్పుని నానబెట్టేసుకొని పెట్టుకోవాలి. తొందరగా ఉడికిపోతుందన్నమాట మనకి. బియ్యపు రవ్వని మీరు షాప్లో కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు, లేదా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. అయితే మనం ఒక వారము 10 రోజుల ముందు కనుక ఈ బియ్యపు రవ్వని రెడీ చేసుకుంటే దాంట్లో ఎక్కువగా జిగురు ఉంటుంది కాబట్టి మనకి కుడుములు అనేవి విడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. సో 1 కప్పు బియ్యపు రవ్వకి గ్లాసున్నర వరకు వాటర్ పడతాయన్నమాట. మనం ఆ కొలత ప్రకారంగా ఇక్కడ వాటర్ని మరిగించుకుంటున్నాము. అలాగే పక్కన నానబెట్టుకున్న శనగపప్పును కూడా ఉడకడానికి పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు మనకి వాటర్ మరుగుతున్నాయి కాబట్టి అందులో 1 స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మనకి సాల్ట్ అనేది బాగా వాటర్లో కరిగిపోయిన తర్వాత మనము కొలుచుకొని పెట్టుకున్న 1 కప్పు బియ్యపు రవ్వను కూడా ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ బియ్యపు రవ్వ తొందరగానే ఉడికిపోతుంది. ఇది మొత్తం ఉండలు లేకుండా ఒకసారి మనం బాగా కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ పాటు దాని మీద మూత పెట్టేసి ఉడికించామంటే ఉడికిపోతుందనమాట. వినాయక చవితికి అన్నీ ఏం లేదండి, ఇది ఎప్పుడైనా మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే కనుక మనం సాల్ట్, జీలకర్ర వేసినప్పుడే దీంట్లో క్యారెట్ తురుము కానీ బీట్రూట్ తురుము కానీ వేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి నేను అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. ఇలాగ మనకి ఇది మొత్తం దగ్గరగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మూత తీసేసి దీన్ని చల్లారనివ్వాలన్నమాట. మనకి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది. అయితే సగం పిండిలో మనం ఈ పప్పులేసి కలుపుకోవాలి. సగం పిండిని అలాగే పక్కన ఉంచేసి చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. ఇక్కడ రెండో నైవేద్యం బెల్లపు ఉండ్రాలు చేస్తున్నాను. సో దానికి 1 కప్పు వాటర్ వరకు పోసుకొని ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. మనకి బెల్లం పాకంలాగా రావాలన్నమాట. సో మనకి బెల్లం పాకం రెడీ అయ్యేలోపు అందులో వేసి కలుపుకోవడానికి చిన్న చిన్న ఉండ్రాళ్ళని చేసుకోవాలి. మనకి గోళీ సైజ్ అంత అయితే సరిపోతుందన్నమాట. ఇందులో పప్పులు మిక్స్ చేయకుండా చేసుకోవాలి. ఇప్పుడు మనము పెద్ద సైజు కుడుములు చేసుకోవడానికి ఈ పప్పులన్నీ బాగా పిండిలో కలిపేసుకోవాలన్నమాట. మనకి బాగా డ్రై అయిపోయింది అనిపిస్తే మధ్య మధ్యలో కొంచెం మన చెయ్యిని తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు. ఇలాగ అన్నీ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ కుక్కర్ పెట్టేసి దాంట్లో 1 గ్లాసు వాటర్ వేసుకొని పైన ఇడ్లీ స్టాండ్ ఒకటి పెట్టుకోవాలన్నమాట. తర్వాత దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న కుడుములన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం పాకం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇది కొంచెం జిగురుగా అయితే చాలన్నమాట. మనకి మరీ పాకాలేమీ రావాల్సిన అవసరం లేదు. చల్లారిన తర్వాత పాకం గట్టిగా అవుతుంది. అయితే స్టవ్ ఆఫ్ చేసేసే ముందు కొంచెం యాలక్కాయ పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బెల్లం పాకంది. ఇక్కడ మనకి ఒక 8 నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే కుడుములు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలాగ మనకి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. దేవుడికి నివేదన చేసేటప్పుడు 5 కానీ 11 కానీ చేసుకోవాలి. గణపతి పండుగ రోజు ఆయనకి నివేదన చేసేసిన తర్వాత మనం ఇలాగ కొబ్బరి చట్నీతో మంచి కాంబినేషన్ అనమాట ఈ కుడుములు అనేవి.
ఆవకాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి. తర్వాత మనము బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మనం ముందే చిన్న సైజు ఉండ్రాళ్ళని చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మళ్ళీ ఇడ్లీ కుక్కర్లో వేసి రెండోసారి ఉడికించిన తర్వాత అప్పుడు మనం పాకంలో కలుపుకోవాలి. తర్వాత ముందే కొన్ని శనగపప్పులు తీసి పక్కన ఉంచుకోవాలి వీటిలో యాడ్ చేసుకోవడానికి. మీరు కావాలంటే దీంట్లో కాచిన పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ బెల్లపు ఉండ్రాళ్ళు అంటే యాక్చువల్గా పాలేయరు, ఇలాగే చేస్తారు. సో ఇలాగ మనం చిటికలో 2 రకాల నైవేద్యాలని రెడీ చేసేసుకోవచ్చు పండగ రోజు.